ఓకే ఇట్లా ఎన్నిసార్లు వేయాలరా? 5-6 సార్లు చేయాలరా. 5-6 సార్లనా? ఎందుకు అట్లా? గడ్డి ఇంకా ఏ పేర్లు గట్టిగా అవుతాయి, హైట్ అవుతుంది డవర కొట్టుకుంటూ పోతే. ఇట్లా యూరియా అవి వేసావా మరి? యూరియా, డిఏపి, పొటాస్ 3, ఇంకా ఆవు యూరింగ్ ఉంటుంది చూడు అది కూడా. అవునా? దాన్ని హిందీలో గోమ్తీర్ అంటారు. దాన్ని కూడా స్ప్రే చేయబడుతుంది మీదికి, పురుగులు రాకుండా, ఏదైనా వైరస్ రాకుండా. ఇప్పుడు అంతా నువ్వు ఒక్కడే చేస్తున్నావు అన్నట్టు? ఒక్కనే. డాడీకి రెస్టా? డాడీకి రెస్టే. మనం ఉన్నాక డాడీకి ఎంత? డాడీ రెస్ట్. బాగా బరువు ఉంటుంది. ఇప్పుడు వర్షం రాకపోతారా? వర్షం రాకపోతే నీళ్ళు ఇవ్వాలి, చెర్లకి వెళ్ళి వాటర్ ఇవ్వాలి, కట్టబడుతుంది. ఖచ్చితంగా వాటర్ వేయాల్సిందే. వేయాల్సిందే. ఇంకా వారం రోజులు పట్టకుంటే కింద చెరువు ఉన్నది, చెరువుకి వెళ్ళి వాటర్ ఇవ్వాలి అక్కడ డౌన్ వల్ల. లేకుంటే బోర్ ఉన్నది, బోర్ సోలార్ పెట్టారు. అలా బాగా డబ్బులు కావాలన్నా. వర్షం రాకపోతే కష్టమే మాకు. అంతేనా? వర్షం మీద ఆధారపడి ఉన్నాయండి. వర్షం మీద ఆధారపడి. దీని తర్వాత దీని మధ్యలో ఏమేమి వేసాం? దీని మధ్యలో కంది, పెసళ్ళు, మినుములు, బొబ్బరికాయలు ఎట్ ఏ టైం మొత్తం కలిపి వేసాం అన్నట్టు. మొత్తం కలిపి. అంతకు పప్పులు కావాలా, అమ్ముకునేందుకు పత్తి. అంతే. ఎట్లా మక్క కూడా వేసిన దీంట్లోనేనా? సైడ్కి వేసిన కొంచెం. దీంట్లోనే ఇదే భూమి కానీ సైడ్, అంటే ఇందులోనే ఒక సైడ్కి. వీటిలోకి వస్తాం. సపరేట్. సంవత్సరంలో ఎన్ని తీస్తాం? దీంట్లో మినిమం 40 క్వింటాల్ పత్తి వెళ్తుంది అన్న. తినేదందుకు కందులు అవుతాయి, పెసర్లు అవుతాయి. సంవత్సరం మొత్తం కూర్చొని తిన్నవాడాయి. పప్పులు చేసుకోవాలి. కష్టపడాలి అంతే. అంతే. చాలా మంది లాస్ అంటారు కదా. లాస్ ఇక మన మీద వెదర్ మీద ఉంటది అన్న. వర్షాలు పడకపోతే లాస్, వర్షాలు పడితే సక్సెస్. ఇక అట్లా కాదు, కష్టపడ్డందుకు దాన్ని బట్టి ఉంటది కదా. కష్టపడితే ఫలితం దొరుకుతుంది కదా అన్న. అలాగైతే దొరుకుతాయిగా. ఇప్పుడు మనం చేస్తున్నాం గడ్డి కోసమేగా. గడ్డి రాదు ఇట్లా పని చేస్తే. గడ్డి అయితే మళ్ళీ దీంట్లో నడుచుడు కూడా వీలు కాదు. మళ్ళా గడ్డి వస్తాయి. అది చాలా నీట్ గా కనబడుతుంది. ఇక్కడ నుంచి అక్కడ వరకు కనబడుతుంది మంచిగా నీట్ గా. గట్టి ఒత్తి పట్టాలా దాన్ని? ఒత్తి పట్టాలా, బండలు వస్తే లేపాలా. వెయిట్ ఉంటుంది ఇది. ఇంకా బండ వెయిట్ ఉంది. అవునవును. మీద అవును. నువ్వు ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నప్పుడు స్టార్ట్ చేసినావు? నేను 8th క్లాస్ ఉన్నప్పటికి. 8th క్లాస్ నుంచి స్టార్ట్ చేసిన. పనులు నేర్చుకున్నా, వ్యవసాయ పనులు చేయాలరా. అప్పుడు కొంచెం కొంచెం వస్తుండే. ఫ్రెండ్స్ ఇట్లానే పోతుండే టైం పాస్. వాళ్ళు నేర్పిస్తుండే గిట్లా రా గిట్లా రా అని. మళ్ళీ కొన్ని రోజులు డాడీ తోటి వచ్చిన. ఇప్పుడు ఓన్ గానే చేసుకుంటున్నావు? మొత్తం ఓన్ గానే. డాడీకి రెస్ట్. డాడీకి రెస్ట్.